బోట్లు ప్రకాశం బ్యారేజ్ని గుద్దాయనే వార్త ఈ రోజుది కాదు. మనం 9 రోజుల ముందు నుంచి కూడా వింటున్నాం. కానీ నేను ఏమనుకున్నానంటే అండి, అది యాక్సిడెంట్ అయి ఉంటుంది. అంత బోట్లు ప్లాన్ చేసి ప్రకాశం బ్యారేజ్ని గుద్దేస్తే ఏదైతే బ్యారేజ్ ఉందో అది కూలిపోతే లక్షల మంది చచ్చిపోతారు కదా. లక్షల మందిని చంపేసే ప్లాన్ ఎందుకు వేస్తారు? అది కరెక్ట్ అయి ఉండదేమో అనుకుని ఇప్పటివరకు మాట్లాడలేదు నేను. కానీ ఈ రోజు నాకు అనుమానం వచ్చిందండి. ఇప్పుడే అసలు ఈ బోట్లు అనేవి ఆ సమయానికి కరెక్ట్గా అడుగొచ్చి గుద్దటం ఏంటి? దాన్ని మా పార్టీ కూడా చాలామంది పెద్దలు ఇది కుట్రే అంటున్నా కూడా నాకు ఎందుకో ఎక్కడో ఒక చిన్న అనుమానం, మరీ అంత ఘోరంగా ఇచ్చేస్తారంటదా? ఎందుకంటే లక్షల మంది కదా, ఊర్లు కొట్టిపోతాయి. అంతమందిని చంపడానికి అంత కుట్ర పన్నుతారంటారా అని ఎందుకో నాకు మాట్లాడడానికి ఇప్పటిదాకా మనసు ఒప్పలేదు. కానండి నాకు ఇప్పుడు అనుమానం వచ్చిందండి. ఇప్పుడు ఈ బోట్లు గుద్దాయి అని ప్రచారం జరుగుతూ ఇప్పటికీ దాదాపు ఒక వారం రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. మన కారు ఎవరైనా వేసుకెళ్ళి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ చేసి కారు పట్టుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు అనుకోండి, ఆ కారు మందనే విషయం ఆ రిజిస్టర్ నెంబర్తో వచ్చేస్తుంది. ఆ విషయం మనకు తెలిసిన వెంటనే మనం ఏం చేస్తామండి? ఇమ్మీడియట్గా స్పాట్కి వెళ్ళిపోతాం, లేదా ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయామండి. కారు నాదే, కానీ పలానా వ్యక్తికి ఇచ్చాను, ఆ వ్యక్తి పలానా చోట యాక్సిడెంట్ చేసేటట్ట, అతను అక్కడి నుంచి మిస్ అయ్యాడు, ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకోండి అని ఆ బాధితులు కూడా చెప్తామా. నేను కాదు, నేను గుద్దలేదు, నేను చంపలేదు, ఇది పలానా కూడా వేసుకొచ్చాడు, ఇది పరిస్థితి, వెంటనే చెప్పేస్తామా చెప్పమా? అలా మనం వెళ్ళలేదంటే అర్థం ఏంటి? ఎప్పుడు వెళ్ళాం అలాంటి చోట కంటే మనమే గుద్దేసాన్ని చంపేస్తే అప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయినప్పుడు మాత్రం వెళ్ళాం. అక్కడికి కావాలని మనం గుద్ది చంపేసాం కాబట్టి అమ్మ అక్కడికి వెళ్తే మనల్ని కొడతారు తిడతారని చెప్పి ఆగిపోతారు. సేమ్ ఇక్కడ ఈ బోట్లు, ఇవి బోట్ ఒకటి చాలా కాస్ట్ ఉంటుందండి. దాదాపుగా ఒక 60 లక్షలు 70 లక్షలు కూడా ఉండొచ్చు. 5 బోట్లట, 2-3 కోట్ల రూపాయలు విలువైన బోట్లు. ఆ బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని గుద్దాయి. అక్కడ గుద్దితే సంథింగ్ ఏదో అక్కడ బెండ్ అయిపోయింది, పెద్ద సిమెంట్ బల్లలు ఇరిగిపోయినప్పుడు ఇది ఒకవేళ మా మేఘాన్ని వచ్చేస్తుందేమో అని బోటు ఓనర్లు ఏం చేయాలి? పరిగెట్టుకు వచ్చేయాలి. చిన్నగా అనుమానాలు మొదలవుతున్నప్పుడే వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కో లేకపోతే అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారి దగ్గరకో ఆర్డీఓ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గరికి, సార్ మా ఇంటి బోట్లు పలానా చోట కట్టామండి, కాకపోతే ఇలాగా ఈ ప్రమాదం జరిగి అక్కడికి వెళ్ళిపోయండి, అవి ప్రమాదవశాత్తు వెళ్ళిపోయి సార్, అందులో మా తప్పేమీ లేదండి అని వెంటనే ఒక ప్రెస్ మీట్ రూపంగానో వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు దాకా వాడు ఒక్కడు కూడా బయట రాకుండా వాళ్ళంతా ఎందుకు కామ్ అయిపోయి ఉన్నారు అంటే, తేలుగుట్టిన దొంగల్లాగా అడ్డంగా దొరికేసిన దొంగ అమ్మని అమ్మ, మేము ఆ బోట్లు వదిలేసాం, ప్రకాశం బ్యారేజ్ని గుద్దేసాం, అదంతా కూలిపోతే ఈ మొత్తం కకావికలం అయిపోతుంది, అక్కడ ఈ బోట్లు కూడా అందులో కొట్టుకుపోతాయి, ఏది గుద్దిందో కూడా తెలియదు, సాక్ష్యం ఉండదు అని ప్లాన్ చేశారా? అందుకే ఈ బోట్ల కోసం ఇప్పటిదాకా ఎవరు రాలేదండి. రావాలి కదా బోట్ల కోసం. ఇందులో నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ బోట్లని 3 బోట్లని కలిపి పెద్ద లావున్న ఇనప గొలుసులతో కట్టారట. ఈ 3 బోట్లని కలిపి కట్టారటండి, అంటే 3 విడిపోకుండా. ఈ 3 బోట్లని కలిపి కట్టి మరి ఈ 3 బోట్లని ఒడ్డు మీద ఉన్న దేనికన్నా ఒక కర్రకో రాడు దేని దాన్ని కడతారు కదా, ఆ కట్టింది మాత్రం తాడుతో కట్టారట. అంటే ఈ 3 బోట్లు విడిపోకూడదనేమో పెద్ద ఇనప చైన్లతో కట్టారు. అక్కడి నుంచి ఊడిపోవాలనే దానికి, అక్కడి నుంచి అది తెగిపోవాలి, ఇవి కొట్టుకుంటూ వెళ్ళి దాన్ని గుద్దాలనే ఆలోచనతో అక్కడేమో నైలాన్ తాడుతో కట్టారట. ఇది రెండో అనుమానం అండి. ఆ 3 బోట్లు ఏమవుతాయంటే ఒక్కొక్క బోటు వెళ్ళి కుదిరితే అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. ఒక్కొక్క బోటు 40-50 టన్నులు ఉందటండి, 40-50 టన్నులు. అన్నిటికన్నా ఇంకొక పెద్ద అనుమానం ఏంటి నాకు వచ్చిందంటే, 3 బోట్లు కూడా వైసీపీ రంగులేసే ఉన్నాయి. 3 బోట్లు వైసీపీ రంగులే. అయితే వాస్తవానికి అక్కడ ఇసుక తోలే బోట్లు చాలా ఉంటాయి, అన్ని పార్టీలలో ఉంటాయి. కానీ ఏ ఒక్క బోటు కూడా కొట్టుకురాకుండా, ఏ ఒక్క బోటు కూడా యాక్సిడెంట్లీ వచ్చి దీన్ని కొద్దకుండా కేవలం ఈ 3 బోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? ఆ 3 బోట్లు కూడా ఎవడో ఎమ్మెల్సీ అట, వైసీపీ ఎమ్మెల్సీ బోట్లు నందిగాం సురేష్కి ఇసుక తోలుతున్నాయట. మళ్ళీ వీళ్ళు ఇంకొకటి. ఒకసారి ఆలోచించండి. డౌట్ నెంబర్ 1 ఏంటండి? బోట్ల కోసం ఎవరు రాలేదు. ఇప్పుడు ఒకటండి, బోట్లు సరే, ఆ బోట్లు మాది యాక్సిడెంట్ అయింది, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో, గమ్మున మనం వెళ్ళి చెప్పాలనుకునేది ఒక కారణం. తొందరగా వెళ్ళి చెప్పేస్తారు, తొందరగా బయటకు వచ్చేస్తారు. రెండోది, కష్టపడి కొనుక్కున్న బోట్లు కదా, కోట్లాది రూపాయలు విలువ ఉన్న బోట్లు కదా, ఆ కోట్లాది రూపాయలు కూడా వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డారు? ఈలోపే వెళ్ళి నిజంగా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని నమ్ముతారు కదా, చెప్తే మన ఇదిగో పలానా చోట ఇలా కట్టామండి, ఇదిగండి పరిస్థితి అని చెప్తే వింటారు కదా.
ఎందుకని ఒక్కడు కూడా రాలేదు. ఏమంటే రెండో పాయింట్, అక్కడ అన్ని రకాల పార్టీల బోట్లు ఉంటాయి, ఒక్క వైసీపీ రంగు ఉన్న బోట్లు మాత్రం ఎందుకు వచ్చి గుద్దాయి? ఎందుకు? ఇదెందుకు? బోట్లని చైనలతో బంధించి 3 బోట్లను కలిపి కట్టాల్సిన దగ్గరేమో తాడుతో కట్టారు. అంటే ఇంటెన్షనల్గా ఇది తెంపుకుని వెళ్ళిపోవాలి, ఇవి తెంపుకుని వెళ్ళి బ్యారేజ్ని గుద్దేయాలి, బ్యారేజ్తో పాటు మొత్తం సర్వనాశనం అయిపోవాలి. నేను టీడీపీ పేజీలో చూశానండి. అయితే నేను కూడా ఆలోచించలేకపోయాను, లక్షల మందిని చంపేయాల్సిన అవసరం ఏమొస్తుంది? అంత కుట్ర ఎందుకు పొందుతాడు జగన్ రెడ్డి? జగన్ రెడ్డి ఇక్కడ ఉండకుండా, అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా బెంగళూరు వెళ్ళిపోయాడు. ఏమండి, జగన్ బెంగళూరు అంటే ఎందుకు వెళ్ళాడు మరి? అంటే ప్రకాశం బ్యారేజ్ని మనం అటాక్ చేయబోతున్నాం, మొత్తం విజయవాడ అంతా మునిగిపోబోతుంది, లక్షలాది మంది చనిపోతారు, కాబట్టి మనం విజయవాడలో ఉండకూడదు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని మొత్తం మకం అక్కడ మార్చేసాడా ఈ సమయంలో? ఎందుకంటే ఇప్పుడే ఎందుకు, విజయవాడ అంత కష్టంలో ఉన్నప్పుడు ఒక నాయకుడికి వాళ్ళకి అండగా ఉండాల్సిన సమయంలో ఇప్పుడు విజయవాడ నుంచి బెంగళూరుకి ఎందుకు మకం మార్చాడు? ఇదొక డౌట్ అండి. అయితే ఎందుకు లక్షలాది మందిని చంపడానికి ప్లాన్ చేసి ఉంటాడు జగన్ అని అనిపించింది అంటే, మా టీడీపీ వాళ్ళు అఫీషియల్లో వాళ్ళు చెప్పారు, ఒక కారణం చెప్పారు. ఎవరో 2 వ్యక్తులు ఒకరినొకటి చంపుకుంటేనే మనోడు వెళ్ళిపోయి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కావాలండి. అంటే ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని దింపేయాలి, ఇప్పుడు అర్జెంటుగా దింపేసి అతను ఎక్కేయాలి. సో ఇలాంటి పెద్ద డిజాస్టర్ ఏమైనా జరిగితే, వేల మంది లక్షల మంది కనుక చనిపోయే పరిస్థితి వస్తే మరి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది కదండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం డీల్ చేయలేకపోతుంది, ఈ ప్రభుత్వం ఈ వరదను కంట్రోల్ చేయలేకపోయింది, కాబట్టి ఈ సైన్యం, భారత సైన్యం రంగంలో దిగాలి, రాష్ట్రపతి పాలన ఉండాలి, వచ్చేస్తుందండి రాష్ట్రపతి పాలన. అంటే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెచ్చుకోవడం కోసం, అంటే చంద్రబాబు నాయుడు గారిని దింపడం కోసం, జగన్ రెడ్డి మళ్ళీ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అయిపోయే అవకాశం కోసం లక్షలాది మందిని లేపేయడానికి ప్లాన్ చేసాడని ఖచ్చితంగా ఈ కారణాలు చెప్తుంటే అనిపిస్తుంది కదండి. నాకైతే కన్ఫర్మ్. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని వైసీపీ రంగు బోట్లే వచ్చి, మిగతా ఒక్క బోటు పోనీ ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకుందామండి, లేదు పెద్ద వరద అనుకోకుండా ఊహించకుండా వచ్చేసింది, అక్కడ ఉన్న బోట్లన్నీ కొట్టుకొచ్చేయాలి. మిగతా బోట్ల యజమానులందరూ కూడా పటిష్టంగా వాటిలన్నింటిని ఆపుకున్నారు, ఎందుకంటే చాలా డబ్బులు ఇటు కొనుక్కున్న బోట్లు కదా. వీళ్ళకైతే పైనుంచి వచ్చింది కాబట్టి ఆర్డర్స్, అవసరం మీ బోట్లు పోతే మేము డబ్బులు ఇస్తాం వదిలేండిరా అంటే వదిలేశారు. అందుకే ఎవరు రాలేదు. అయితే మరి రాకపోతే గవర్నమెంట్ ఊరుకుంటుందండి? వాళ్ళు రావట్లేదు కాబట్టి పోలీసులు వెళ్ళి తీసుకొచ్చారు, బొక్కలో ఇస్తారు ఇద్దరిని. 2 వైకాపా నేతలు అరెస్ట్, గ్యాట్లను బోట్లతో ఢీకొట్టిన ఘటనలో. ఎవరటండి వీళ్ళు? ఎమ్మెల్సీ తలసెల, మాజీ ఎంపీ నందిగామ ప్రమేయం. ఏమండి, ఈ నందిగామ సురేష్ అనే వ్యక్తికి గతంలో కూడా ఏవో అట్టు తోటలు తగలబెట్టడం, సంథింగ్ ఇలాంటి నేరాలు ఆయనకి ఇంతకుముందు కూడా అనుభవం ఉందట, ఇలాంటి నేరాలు చేయటం. ఆల్రెడీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించి అలాంటి నేరం చేసి అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇది రెండో కేసు. 200% నందిగం సురేష్ మీద కూడా ఎఫ్ఐఆర్ అయిపోద్ది ఇది. మళ్ళీ ఆ బోట్ల నుండి ఇసుక ఉందటండి, అంటే ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటే ఇంకా ఫోర్స్ 12 లక్షల క్యూసెక్లు వస్తుందట వాటర్. 12 లక్షల క్యూసెక్ల వాటర్ ఎంత స్పీడ్గా వెళ్తుందండి? ఆ ప్రవాహ వేగం ఎంత ఘోరంగా ఉంటుంది? అసలు ఆ వాటర్ వేగాన్ని తట్టుకోవడమే కష్టం బ్యారేజీలకి. అలాంటిది దాంట్లో 50 టన్నులు బరువున్న 5 బోట్లు వచ్చి గుద్దేసేస్తే అసలు ఏంటండి పరిస్థితి? అయ్యి బాబు, ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది ఇది. ప్రకాశం బ్యారేజ్ గేట్ల బోట్లు ఢీకొట్టిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ తలసెల రఘురాం, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆల్రెడీ నిర్ధారణకు వచ్చారు అంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సాక్ష్యాలు ఉన్నట్టున్నాయి. సాక్ష్యాలు పడేసి ఉంటారండి. ఎంతసేపు అండి సాక్ష్యాలు పడడం? ఎంతసేపు? ఇది తెలుగుదేశం అఫీషియల్లోనే వచ్చింది. అంటే కాల్ లిస్ట్ తీసేస్తే దొరికేతాడు ఎవడన్నా, ఎంత పెద్ద నేరగాడైనా అటు పట్టించేది ఆడి ఫోనే. అందులో భాగంగానే చూడండి, 12 లక్షల క్యూసెక్ల వరద నీళ్లతో బోట్లను అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజ్ కూల్చాలని సజ్జలకు చెప్పిన జగన్, అదే విషయాన్ని తలసెల రఘురాం, నందిగం సురేష్లకు వాట్సాప్ కాల్ ద్వారా చెప్పిన సజ్జల, బోట్లను వదిలిన అనంతరం సజ్జలకు పని అయిపోయినట్లు వివరించిన తలసెల రఘురాం, నందిగం సురేష్. ఏ ఆధారం లేకుండా తెలుగుదేశం అఫీషియల్ అయితే పెట్టరండి. పోలీసులకు దొరికిన ఆధారాలు వారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఎస్ అండి, వీళ్ళందరి మధ్య ఈ కాన్వర్సేషన్ జరిగింది. ఇది జరిగిన తర్వాతే బోట్లు బయటికి వదలటం జరిగింది. ఉద్దండరాయనపాలెం నుంచి గొల్లపూడి తీసుకొచ్చారటండి ఈ బోట్లు ప్రత్యేకంగా. మళ్ళీ
అక్కడ ఉండాల్సిన బోట్లు అక్కడి నుంచి గొల్లపూడికి అప్పటికప్పుడు తరలించారట. అని అమ్మాయి ఏం క్రిమినల్స్ రా బాబు మీరు, మేము ఊహించిన దానికన్నా 1,00,000 రెట్లు దారుణమైన క్రిమినల్స్ మీరు. అంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డిని ఓడించింది, కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు మనోడిని క్లీన్ స్వీప్ చేసి మొత్తానికి చెత్తం తుడిచేసినట్టు తుడిచి పారేశారు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరినీ చంపేద్దామని ప్లాన్ చేశారా? మొత్తం మీకు ఓటు వేయకపోతే మొత్తం ప్రజలు, అయినా పదవి కోసం సొంత బాబాయ్నే లేపేసుకున్న వాళ్ళు రా బాబు మీరు. మీకు ఎవరో బయట వాళ్ళు చచ్చిపోతారనో లేకపోతే ఇంకోటి మీకేం భయం ఉంటుంది? అందుకే జగన్ రెడ్డి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అనుకుంటున్నానండి నేను. 200% ఇది సాక్ష్యం లేకుండా చేద్దాం అనుకున్నారు. నిజంగానే బోట్లు వచ్చి ఢీ కొట్టడం వల్ల బ్యారేజ్ డ్యామేజ్ అయ్యి మొత్తం అది ఏమైనా పగిలిపోయి ఉంటే కనుక ఆ వాటర్తో పాటు బోట్లు కూడా కొట్టుకుని వెళ్ళి సముద్రంలో కలిసిపోతే సాక్ష్యం ఉండదు. నిజంగా దేవుడు కాపాడాడండి. దేవుడు కాపాడబట్టి అదేమీ డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి బోట్లు సాక్ష్యం దొరికేసాయి.